తొందర 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 ఫోటో. ఓకే స్నేహ. సో వీళ్ళు ఇక్కడ నుంచి వచ్చే పిన్నులు ఈ స్నేహ మేడం కానీ, మౌనిక మేడం, రమ్య మేడం కానీ, వీళ్ళు బయట మనిషి కనిపిస్తే కథమే. ఇక ఇట్లా గీరి ఎస్టీ తెలుసా అంటారు, గెలుక్కొని మరీ ప్లాన్ చెప్తారు. వీళ్ళు అంత ఘోరంగా పిచ్చి వెస్టీ అంటే. సో ఇప్పుడు ఇంకొక లీడర్ని చూద్దాం. సో ఓకే, సో నేను ఎన్నోసార్లు చెప్తుంటా. సో మౌనిక మేడం, మీరు చాలా టాలెంటెడ్ పర్సన్. సో మీరు కరెక్ట్గా ఫోకస్ చేసి కొడితే మీకున్న బేస్ వాయిస్కి ప్లస్ మీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్కి ఖచ్చితంగా మీరు 1,00,000 కొడతారు. సో మేడం వాళ్ళ సార్ వచ్చేసి ఆర్మీలో ఒక పెద్ద జాబ్ చేస్తాడు. చూడండి, ఆర్మీలో జాబ్ చేస్తాడు. మేడం ఇక్కడ బిజినెస్ చేస్తాను. ఆర్మీలో జాబ్ చేస్తే మంచి ఇన్కమ్ ఉంటుంది మేడం, అవునా? మేడం అక్కడనే దేశం కోసం సేవ చేస్తే ఇక్కడ మేడం సో మన కోసం చాలామందికి సర్వీస్ చేస్తూ ఎంతోమందికి ఎంతోమంది హెల్త్ పేషెంట్స్కి ఇచ్చింది. సో మేడం ఇన్వైట్ చేస్తున్నాను. సో మౌనిక మేడం, వెల్కమ్. సో సార్ నేను స్టార్ కావాలి, మా సార్కి కార్ గిఫ్ట్ ఇవ్వాలి, ఎప్పుడు ఇదే డైలాగ్ ఉంటుంది. స్టార్ అయింది, ఇంకో 2 నెలలు మెయింటైన్ చేస్తే కార్ ఫండ్, లైఫ్ లాంగ్ కార్ ఫండ్ వస్తుంది మేడంకి. ఇక లైఫ్ లాంగ్ ఇక అంటే ఈ మేడం ఉన్నంత వరకు, మళ్ళీ వాళ్ళ పిల్లలు ఉన్నంత వరకు, మళ్ళీ అట్లా ముని మనవాడి వరకు కార్ ఫండ్ లైఫ్ లాంగ్ వస్తుంది. సో మేడం గురించి రమ్యకృష్ణ మేడం ఒక్క మాటలు. సో గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మా మౌనిక మేడం ఈరోజు స్టార్ డైరెక్టర్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. సో తన డ్రీము ఈరోజు ఫుల్ఫిల్ అయింది. చాలా కష్టపడింది నిజంగా. సో తనకి నేను ప్లాన్ అనేది కరెక్ట్ నేను వెళ్ళి చెప్పలేదు. సో మా మమ్మీ వెళ్ళి తనకి ప్రోడక్ట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తను వాడి నా చెక్కులను చూసి, నా స్టేటస్లను చూసి, సో తను ఇదేంట్రా బిజినెస్ అని అడిగి మరీ తెలుసుకొని బిజినెస్లోకి రావడం జరిగింది. సో వచ్చి తను విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో స్టార్ డైరెక్టర్ అనేది అచీవ్ అవ్వడం అయింది. సో తన అండర్లో బ్రాంజులు కానీ, గోల్డ్ కానీ, సో ఈ విధంగా తను నాకు ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రావడం జరిగింది. నా టీంలో ఒక మొమెంటం వచ్చింది అంటే సో బికాజ్ ఆఫ్ మౌనిక మేడం. తను మా మేన వదిన అన్నమాట. సో చుట్టాలు ఎవరైనా వింటారా అండి మనం చెప్పగానే? నేను కూడా ఆ విధంగా అసలు ఎవరు చెప్పలేదు, తనకు వింటారో వినరో అని చెప్పి నేను చెప్పలేదు. సో మా మమ్మీ వెళ్ళి తనకి ప్రోడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత తన స్టేటస్లు చూసి తన ఇంట్రెస్ట్తో తను రావడం జరిగింది. సో మా అన్నయ్య ఫస్టే చెప్పిండ్రు ఏమని, తను ఆర్మీలో ఉంటారు కదా, చిన్న పిల్లలరా 2 సంవత్సరాల బాబుని పట్టుకొని తను డెమోస్కి వెళ్తుంది. సో అదేవిధంగా అగ్రి సెక్షన్కి చాలా అసలు ఎక్కడ మీటింగ్స్ ఉన్నా తను అటెండ్ అవ్వడం కానీ, అగ్రికల్చర్ మీటింగ్స్ చేసుకోవడం కానీ, సో తన టీంకి సపోర్ట్ ఇస్తూ ముందడుగు వేస్తుంది. ఆ అన్నయ్య చెప్పిండు ఒక్కటే మాట, అరే నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా అంటే ఏదైనా బిజినెస్ చెప్పు, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే మాత్రం చెప్పకు అని అన్నాడు. అంటే నేను ఫస్ట్ ఏమన్నా అంటే, అన్న కాలు మీరు ప్రోడక్ట్స్ వాడుకోండి, సో మీకు నచ్చితేనే వేరే వాళ్ళకి షేర్ చేయండి అని చెప్పిన. సో తను 2 years బాబుని పట్టుకొని నా ఇన్కమ్ ఏంద్రా ఇంకా నాకు పెరగట్లేదు అని తనకు ఒక థాట్ ఉన్నప్పుడు, అక్క ఖచ్చితంగా బయటికి వెళ్ళి ఇంకొక 10 మందికి బిజినెస్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తే మంచిగా చెక్కు కనిపిస్తుంది అని అన్నాక తను చాలా వర్షము. సో ఆ రోజు తను అగ్రి మీటింగ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. ఆ రోజు బయటికి వెళ్ళిన వ్యక్తి ఇప్పటి వరకే అసలు ఇంకెక్కడ ఆగలేదు తన బిజినెస్ అనేది. సో ఆ విధంగా తను ముందుకు వెళ్తుంది. డెఫినెట్గా తన డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేపిస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో తను ఈరోజు అయినందుకు కంగ్రాచ్యులేషన్స్ వన్స్ అగైన్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్, మై సెల్ఫ్ మౌనికా మొగ్లీ. మా అప్లైన్ వచ్చేసి రమ్య మేడం, గ్రేట్ మెంటర్స్ వచ్చేసి భరత్ సరే నామన్ మేడం. నాకైతే మస్తు హ్యాపీగా ఉంది, ఎందుకంటే నా డ్రీమ్ అనేది ఇక్కడ ఫుల్ఫిల్ అయిపోయింది, నా గోల్ అనేది ఫుల్ఫిల్ అయిపోయింది. ఇక్కడ ఏంటిది, మా సార్ ఇప్పుడు కారు తీసుకుంటాను, నేను తీసుకుంటాను, నువ్వు ఎందుకు వెళ్తానో బయటికి అంటాడు, కానీ నాకు అది కాదు, మా సార్కి నేను గిఫ్ట్ ఇవ్వాలి కారు. నేను అనుకున్నా మా మ్యారేజ్ డే రోజు నేను అనుకున్నా, లాస్ట్ మ్యారేజ్ డే రోజు ఖచ్చితంగా ఎట్లయినా వేసి నెక్స్ట్ మ్యారేజ్ డే వరకు ఇవ్వాలి అని అనుకున్నా. కానీ అవుతుందా కాదా అనేది ఒకటి ఉండేది, కొంచెం డిసప్పాయింట్ అయినా అట్లా ఉండే. కాకపోతే ఈ ఒక 3 months నేను అనుకున్న ఒక 3 monthsలోనే నేను ఈ పిన్ అచీవ్ అయిపోయినా.
ఇంకొక 2 months నేను కష్టపడితే నేను మా సార్కి కార్ గిఫ్ట్ ఇస్తాను. నేను అనుకున్న నా మ్యారేజ్ డే వరకు ఖచ్చితంగా నేను ఇస్తాను మా సార్కి. ఎందుకు మా సార్ హ్యాండ్ కూడా ఇప్పుడు నా చేతిలో ఉంది. మా సార్ ఏవట్టే నేను ఈ పిన్ అచీవ్ అయినా, అక్కడ ఉండి కూడా మా సార్ నడిపించిండు, నాకు బాగా సపోర్ట్ చేసిండ్రు. అండ్ ఇంకోటి మా మమ్మీకి మా డాడీకి కూడా మస్తు థ్యాంక్స్ చెప్పాలి. పిల్లల్ని వదిలేస్తే పిల్లలు ఎంత అల్లరి చేస్తారో తెలుసు కదా, వాళ్ళు భరించుకుంటూ నన్ను బయటికి పంపించి నేను వాళ్ళ డ్రీమ్స్ కూడా నేను ఫుల్ఫిల్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఉంటాయి ఇప్పుడు రెస్ట్ తీసుకునే టైం వాళ్ళది. కాకపోతే ఇప్పుడు కూడా వాళ్ళు నా వల్ల సఫర్ అవుతున్నారు పిల్లల అల్లరి వల్ల. అండ్ ఇంకా నాకు ఈ స్టార్ కార్ అనే కాదు, ఇందులోకి వచ్చినాక నా డ్రీమ్స్ ఇంకా ఫుల్ అయినాయి. ఏంటిది అని అంటే మా పాప టీవీలో చూసి నాకు ఇల్లు కావాలి, ఇట్లాంటి ఇల్లునే ఉందామా, ఇంకా తను అంటాడు తీసుకుందాం ఇల్లు, ఇట్లా అంటుంది బేబీ అని అంటే తీసుకుందాం అని అంటాడు. అట్లా కాదు, నేను దీంట్లోనే తీసుకుంటా, వెస్టేజ్లోనే. ఖచ్చితంగా నేను వెస్టేజ్లోనే తీసుకుంటా. కార్ అయినా హోమ్ అయినా ఏదైనా నేను వెస్టేజ్ నుండే తీసుకుంటా. నిజంగా చెప్తున్నా, నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చింది రమ్య మేడం. నేను ఏంటిదో అని వదిలేస్తే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు, మీ అందరికీ తెలిసేదాన్ని కూడా కాదు. ఈవెన్ శ్రీరాంపూర్లో ఉండి కూడా నాకు ఆ కవిత మేడం ఎవరో నాకు తెలియదు. ఆ మల్లక్కాంటి ఎవరో తెలియదు. ఆ మల్లక్కాంటి ఆమె బిజినెస్ చేస్తుందని కూడా నాకు తెలియదు. కానీ ఇప్పుడు మల్లక్కాంటి నేను అందరం ఒక టీం ఉండి మంచి అందరం సంపాదించుకుంటూ, నెక్స్ట్ నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 282 రూపీస్, నా హయ్యెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 20,412 రూపీస్. ఇంకా నేను ఇప్పుడే కౌంట్ చేసుకున్నా, నేను 67,573 రూపీస్ అయినా దీంతో. నేను ఒకవేళ బయటికి అడుగు పెట్టకపోతే నేను ఆ 67,573 రూపీస్ నా అకౌంట్లో పడుతుండేనా? నా ఓన్గా నేను సంపాదించుకున్న డబ్బులు. అవునా? నాకు మా సారు ఉంటుంది, ఫుల్ఫిల్ ఉంటుంది, నా బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎప్పటికీ ఫుల్ఫిల్ ఉంటుంది. కానీ నాకు అదొద్దు, నాకు అనిపిస్తుంది ఇళ్ళకి వచ్చినాక నాకు అది వద్దు, ఇంకా నేను దానిలో నుంచి ఒక్క రూపాయి కూడా ముడతలేను. ప్యూరిఫైర్ మేడం, ప్యూరిఫైర్ చెప్తున్నా, మా సార్ తీసుకొని 3 months అవుతుంది, వేరే బయట కంపెనీ ప్యూరిఫైర్. ఇళ్ళకి వచ్చినాక నేను ప్యూరిఫైర్ తీసుకుంటా అంటే, ఏం చేస్తావు నువ్వు ఇప్పుడు ఆ ప్యూరిఫైర్ని, అది తీసుకో ఇప్పుడు బయట పడేసి నువ్వు ఇళ్ళ ప్యూరిఫైర్ తీసుకుంటా అంటున్నావా అని చెప్పేసి అని అంటే, అవసరం లేదు నేనే కట్టుకుంటా అన్న. ఒక్క రూపాయి కూడా మా సార్ దగ్గర నుంచి ఇప్పుడు తీసుకోవాలి. ఇప్పటి వరకు నేనే డౌన్ పేమెంట్ కట్టుకొని నేనే వస్తున్నా. నెక్స్ట్ మా పాపకి ఇదండి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా, మీకు చూపించాలనే నేను పెట్టుకొని వచ్చిన. నిజంగా నాకు మస్తు హ్యాపీ అనిపిస్తుంది. అవుతుందా మేడం, ఇంట్లో ఉంటాయి ఇవన్నీ, అస్సలు కావు. ఈ రికగ్నైజేషన్స్ మనతోటి కావు, మనం ఎవరు అనేది ఎవరు గుర్తించారు. ఇంకోటి ఎన్నో మాటలు కూడా పడ్డా, ఏంటి బయట తిరుగుతారు, ఇట్లా అడుక్కునే వాళ్ళు తిరిగినట్టు తిరుగుతూ బిజినెస్ అవుతుంది. అవును తిరుగుతాం, ఏమవుతుంది, ఒకరికి హెల్త్ ఇస్తున్నాం, మనము ఒకరికి సంపాదించుకోండి అని చెప్తున్నాము, తిరుగుతాం, సంపాదిస్తాం. అట్లా మాట్లాడిన వాళ్ళకి ఖచ్చితంగా నేను నోరు మూపిస్తా, ఖచ్చితంగా నేను అన్నీ ఇక్కడ వేస్తా అని నేను నిరూపించుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చిండ్రు, థ్యాంక్ యూ మేడం. ఇంకొకటి నాకు ఒక మంచి ఫ్యామిలీని ఇచ్చిండ్రు, నన్ను ఒక పుషప్ చేస్తారు. భరత్ సార్ అయితే నన్ను ఎప్పుడు డిస్కరేజ్ చేయరు. నేను ఎప్పుడు కొంచెం చిన్న ఇదైనా కూడా సార్ ఉండి, లేదు మేడం మీరు ఇట్లా ఉండద్దు, మీరు చెయ్యాలి మీతో అవుతుంది అని చెప్పేసి ఎప్పుడు నాకు పుషప్ చేస్తారు. రమ్య మేడం కూడా అంతే. నాకు ఎందుకో అసలు ఈ 2-3 days నుంచి కొంచెం డిమోటివేట్ అయిపోయింది. రమ్య మేడం వచ్చి, అట్లా ఎందుకు అవుతున్నావు అక్క, ఖచ్చితంగా మనం వెళ్ళాలి, చెయ్యాలి, మనం చేసుకుందాం, మనం చేయాలి, ఇప్పుడు నువ్వు ముందుకు అడిగేస్తేనే అంటే ఇట్లా వెనక నుంచి మాటలు వస్తే ఎట్లా అనిపిస్తుంది, చేసుకోవాలక్క, చెయ్యి, నువ్వు ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టు, ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేయి, ఇప్పుడు ఉంది నీది, అయిన తర్వాత ఎవరిని నోరెవ్వరు తెరవరు, అట్లా చూపి అని చెప్పేసి అంటుంది. థ్యాంక్ యూ మేడం. నేను అది అట్లనే చేసి చూపిస్తా. ఖచ్చితంగా నేను హోమ్ కూడా ఇందులో నుంచే తీసుకుంటా, చూపిస్తా, నేను అది చేసి చూపిస్తా. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం. సో వీళ్ళందరూ చూస్తుంటే వీళ్ళు ఆడపిల్లలు లెక్కలేరు, ఆడపులు లెక్క ఉన్నారు, అవునా కాదా? సో మేడం ఇంకొక 2 months మీరు మెయింటైన్ చేస్తే మీరు కార్ ఫండ్ అవుతుంది, ఇంకో క్రౌన్ అయితే హౌస్ ఫండ్. సో ఓకే, సో నెక్స్ట్ పిన్ లెవెల్, సో చాలా ఫినామినల్ పిన్ లెవెల్ అండి. సో డైమండ్ అంటాం మనం, ఓకే. సో వజ్రం, ఓకే. సో డైమండ్ అనేది చాలా పెద్ద పిన్ లెవెల్. మేడం ఒక్క నిమిషం అండి. సో డైమండ్ అనేది చాలా పిన్ లెవెల్. సో దీని వెనుక చాలా స్ట్రగుల్ ఉంటుంది ఎంతోమందికి. సో మేడం ఒక ఇన్స్పిరేషన్. సో తను గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటూ, ఓకే. సో నాకు ఇప్పటికీ బాగా గుర్తు, నేను బిజినెస్ ప్లాన్ ఇవాళ చెప్పిన తనకి వారం రోజుల తర్వాత తనకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. గవర్నమెంట్ జాబ్ వస్తే ఈ సబ్బులు పేస్ట్ ఏమన్నా చూస్తారా? సబ్బులు పేస్ట్ కూడా చూడరు. ఇక గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే ఇక నాకు అదే, ఎవ్వరికైనా అంతే, గవర్నమెంట్ జాబ్ వచ్చినా లైఫ్ సెట్ అయిపోతుంది అనుకుంటారు. కానీ గవర్నమెంట్ జాబ్ వచ్చినాక ఈ బిజినెస్ చేయదు కావచ్చు మేడం అని చెప్పేసి నేను మేడం ఫోన్ చేయడం బంద్ చేసిన. 1 నెల తర్వాత మేడం ఫోన్ చేసి, సార్ నాకు ఎందుకు ఫోన్ చేయట్లేదు మీరు, నేను కూడా ఉన్నా కదా బిజినెస్లో అని చెప్పేసి